నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. రాజధానిలో భూ కేటాయింపులు, నిర్మాణాలకు ఆమోదం. ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయాలలో అభివృద్ధి పనులు చేపట్టాలి. దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాను పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ల మాధవి. సమస్యలపై ఆరా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన స్థానికులు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్టీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాజధాని అమరావతిలో చేపట్టనున్న పలు నిర్మాణాలకు సంబంధించి అప్రూవల్ ఇచ్చారు. మొత్తం 10 అంశాల అజెండాతో ఈ సమావేశం నిర్వహించారు. గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పూర్తికి 514 కోట్లతో టెండర్ పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. 2014-19లో గజిటెడ్ ఆఫీసర్స్ హౌసెస్ ఏదైతే టేకప్ చేసామో, ఏదైతే వర్క్ ఆగిపోయిందో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 514.41 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం 194.73 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు. ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండరు ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గజిటెడ్, నాన్ గజిటెడ్ తీసుకుంటే ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం అన్నారు. వెలగపూడి సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం సమీక్షించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలుకు ఆమోదం తెలిపారు. దేవాలయాల భూముల్లో శాకాహార హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మే 7 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. కొత్త కార్డుల జారీ, స్ప్లిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్యూఆర్ కోడ్తో కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నెల రోజుల పాటు రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ జరుగుతుందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పుడు వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం 3,27,809. సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు.
మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డుని రూపొందించుదామని వారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డుని కొత్తగా డిజైన్ చేసి వెలికి వేస్తున్నాం. 35వ డివిజన్లోని అబుల్ కలాం షాదీఖానాను ఎమ్మెల్యే గళ్లా మాధవి సందర్శించారు. షాదీఖానాలో ఉన్న పలు సమస్యలపై ముస్లిం మత పెద్దలతో చర్చించారు. పట్టాభిపురంలోని అబ్దుల్ కలాం షాదీఖానాను ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత షాదీఖానా కమిటీ ఎన్నో అక్రమాలకు అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆగిపోయిన బిల్డింగ్ నిర్మాణాన్ని అధికారులతో చర్చించి త్వరలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. షాదీఖానా స్థలం ఆక్రమణలను అడ్డుకుని నూతన కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాల్ వజీర్, ఈరంటి వరప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. చూస్తున్నాము 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ షాదీఖానా కమిటీ ఏదైతే ఉందో ఎన్నో అవకతవకలకి మనకి ఎన్నో అక్రమాలకి పాల్పడి నిజంగా పేదలకి అందాల్సిన ఈ యొక్క మంచి అవకాశాన్ని అందుకోలేని పరిస్థితికి కూడా తీసుకొచ్చిన క్రమంలో కొత్త కమిటీ ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఫాస్ట్గా ఈ నెలాఖరు లోపుగా ఇక్కడ కమిటీని ఫామ్ చేసి ఒక మంచి నాయకత్వాన్ని షాదీఖానాకి అందించబోతూ ఉన్నాము. మా అందరి ప్రతినిధులు కూడా దీనికి బద్దులై ఉన్నాము. మరి కౌన్సిల్లో దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వెనకాల బిల్డింగ్కి మరి ఇంకా 40 నుంచి 50 లక్షలు పనులు మిగిలిపోయాయని మన కార్పొరేటర్ సిటీ బస్ బాబు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా కార్పొరేషన్లో పెట్టి కార్పొరేషన్ సిబ్బందితో ఒకసారి సంప్రదించి ఆ నిధులను కూడా చాలా త్వరితగతిన ఏర్పాటు చేసి ఆ యొక్క బిల్డింగ్ని సంపూర్ణం చేసి అది ఏ కార్యక్రమం కోసం అయితే దాన్ని నిర్మించడం జరిగిందో దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి పెద్దలందరికీ చెప్పడం జరిగింది. చేబ్రోలు మండలం వడ్లముడిలో దుళ్లిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ జాతీయ స్థాయి వృషభరాజాల బల ప్రదర్శన పోటీలు మంగళవారం జరిగాయి. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు పోటీలను ప్రారంభించి రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెలుగు జాతి పౌరుషానికి ఒంగోలు జాతి ఎడ్లు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సబ్ జూనియర్స్ విభాగంలో 9 జతల ఎడ్లు 1600 కిలోల బండలాగుడు పోటీల్లో తలపడ్డాయి. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, గుంటూరు మేయర్ కోవెలముడి రవీంద్ర, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు, విజయనగరం మాజీ ఎమ్మెల్యే గంపా కృష్ణ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, బీజేపీ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 42 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 7వ రౌండ్లో 20 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. మొదటి స్థానానికి 20 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు, మధ్యరాల ముప్పాల నాగప్పలపాడు మండల ప్రకాశం జిల్లా జత ప్రదర్శనిస్తున్నాయి. 2వ జతగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమానికి మేము సైతం తప్పకుండా అండగా ఉంటాం, మేమే స్పాన్సర్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చి ప్రోత్సాహకంగా ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషం. వారిని మేము సన్మానం చేయడం కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగాలి, రైతులను ప్రోత్సహించాలి. ఎందుకంటే గతంలో ప్రతి ఇంట్లో కూడా వ్యవసాయానికి సంబంధించి ఎద్దులు ఉంటాం, ఆవులు ఎద్దులు ఇట్లా ఉండే. ఇవాళ అయితే చాలా తక్కువ అరుదైపోయి ఉంటాం. ఎవరో దాన్ని మేపగలిగిన వాళ్ళు మాత్రమే ఇవాళ పెట్టుకోవటం జరుగుతుంది అనమాట. అందుకని పశు సంపదను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మా సోదరుడు దూలిపాల నారేంద్ర గారి పిలిపానికి ఇవాళ రావడం జరిగింది. మామూలుగా అయితే నిన్నే రాలేకపోయాను వేరే ఊర్లో ఉండటం వల్ల. గతంలో నరేంద్ర గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘకాలం రాజకీయంలో ఉన్న కుటుంబం వాళ్ళది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఈ ప్రాంత రైతులకి కోసం అని చెప్పి ఆ రోజు సంగం డైరీ స్థాపించడమే కాకుండా ఇవాళ సంగడిగుంట కబాడి గూడెం ప్రాంతంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమస్యలను గుర్తించామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. పీకలవాగు వలన ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులతో చర్చించి వెంటనే శానిటేషన్, డ్రైనేజ్, కరెంటు ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. రానున్న వర్షాకాలంలో సంగడిగుంట ప్రాంతంలో మురుగునీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకూరు శ్రీను, గౌస్, చల్లా ఆంజనేయులు, కలాం తదితరులు పాల్గొన్నారు.
రాబోయేటువంటి రోజుల్లో సంగడిగుంట ప్రాంతంలో ప్రతి ఒక్క అవసరాన్ని కూడా గుర్తించి వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇబ్బందిగా ఉన్నటువంటి పీకల్ వాగు డీజిల్టేషన్ ఏదైతే ఉందో పీకల్ వాగుని సిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేస్తూ తప్పకుండా రాబోయేటువంటి వర్షాకాలంలో సంగడిగుంట కబాడిగూడెం ప్రాంతంలో ఎక్కడ కూడా మురికి నీరు ఇళ్లలోకి చేరేటువంటి పరిస్థితి లేకుండా ముందు అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మన నిత్య జీవితంలో ఉపయోగపడే రోబోటిక్స్ పై ఇంటరాక్టివ్ వర్క్షాప్ సిటీ అమరావతి ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. సిటీ కేబుల్ మరియు టెస్లా హౌస్ సంయుక్తంగా అందిస్తున్న అరుదైన కార్యక్రమం రోబోటిక్స్. సిటీ అమరావతి ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ చాందిని వెల్లడించారు. ఈ వర్క్షాప్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు రోబోటిక్స్ గురించి తెలుసుకోవచ్చని అన్నారు. సులభతరమైన పరికరాలను స్వంతంగా తయారు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ప్రత్యక్ష ప్రసారం వీక్షించేవారు తమ సందేహాలను ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెస్లా హౌస్ సీఈఓ ఫౌండర్ టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అసలు ఈ రోబోటిక్స్ అనేది చిన్న చిన్న రోబోల నుంచి తయారు చేసుకొని ఒక రోబో ఆర్మ్ అంటారు, లేకపోతే చిన్న సెన్సర్స్ లైక్ గ్యాస్. ఇప్పుడు మనకి ఇంట్లో గ్యాస్ లీకేజ్ అవుతుందండి, గ్యాస్ లీకేజ్ అవుతుందని మనకి వెంటనే తెలియకపోవచ్చు, కానీ మనం ఒక సెన్సర్ని తయారు చేసుకుంటే ఆ లీకేజ్ అవుతుందనేది మనకి తెలిసి ఆటోమేటిక్గా అది గ్యాస్ అనేది ఆఫ్ అయిపోవచ్చు. లేదు మనకి మోటార్స్ ఉంటాయి, కొన్ని మోటార్లు మనకి ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆన్ చేసుకొని ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవాలంటే హ్యూమన్స్ వల్ల అంత పర్ఫెక్ట్గా కుదరకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తే బాగా ఉపయోగపడుతుందండి. ఈ ప్రోగ్రామ్ అనేది మనం లైవ్ ఇన్లో మనం సిటీ కేబుల్ ద్వారా టెస్లా హౌస్ సిటీ కేబుల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామండి. సో ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట దాకా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది, లైవ్ ఇన్ ప్రోగ్రామ్. సో మీరు ఇది లైవ్లో విని నేర్చుకొని మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు లైవ్లో మాకు ఫోన్ చేసి మాకు అడిగి మేము మీ డౌట్స్ని క్లారిఫై చేసి మీకు గైడ్ చేసే విధంగా మేము హెల్ప్ చేస్తామండి. సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్కి మంచి స్పందన వస్తోంది మాకు. దేశంలోనే అత్యుత్తమ రాజధాని అమరావతి కాబోతుందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. కొంతమంది కావాలనే రాజధాని అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గత ప్రభుత్వం అమరావతిని ఎలా విధ్వంసం చేసిందో ప్రజలు గమనించారని తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం. ఇవి కాంక్రీట్స్ కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి, మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు. ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ అయినాయో వైసీపీ జగన్ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది. వెంటనే మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో కౌలు రైతుల ఇబ్బందులు ప్రభుత్వ బాధ్యత, ప్రజల కర్తవ్యం అనే అంశాలపై ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. కొత్తపేట మల్లెలింగమామంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు. కౌలు రైతుల కార్డులు అందక అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతులకు కౌలు కార్డులు, బ్యాంకు లోన్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి కౌలు రైతు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘాల నేతలు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రైతుల పక్షపాతే గనక అయితే తక్షణమే పూనుకొని కౌలు రైతులకు కార్డులు ఇచ్చి, ముందస్తు ఇస్తామన్న 20,000 పెట్టుబడి ఇచ్చి, నష్టపోయిన మిర్చి రైతులకి ఎంత నష్టపోయారో కనీసం
25,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒడ్డున పడతారు. లేకపోతే ఈ రైతు సంఘాల యొక్క ఐక్య కార్యాచరణ కమిటీకి ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కూడా తోడవుతాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రైతు లేనిదే రాజ్యం లేదని మాటల్లో కాకుండా ఆచరణలో చేసేటట్టుగా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే మంగళవారం అంటే 13వ తారీఖు కలెక్టర్ కార్యాలయం దగ్గర వాళ్ళు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి కౌలు పొలం చేసేటటువంటి రైతులంతా, సమస్యతో సతమతం అయ్యే రైతులంతా ఆ ధర్నాలో పాల్గొని మన బాధల్ని కలెక్టర్ గారికి వివరించుకుందాం. అందరూ కూడా ఆ రోజు తరలి రావాల్సిందిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది. నగరంలోని ఎల్వీఆర్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టుల సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించకుండా ప్రభుత్వ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్లు 9,000కు పడిపోయాయని చెప్పారు. ఇవి పునరుద్ధరణ చేసుకోవాలని తెలిపారు. అక్రిడేషన్ల విషయంలో ఇప్పటి వరకు జీవో విడుదల కాకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో సమాచార శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం విధి విధానాలు రూపొందించాలని సూచించారు. యాజమాన్యాల మీద ఉన్న ఆక్రోశం జర్నలిస్టులపైన చూపడం సరికాదన్నారు. జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించే ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీన ఒంగోలులో యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పి భక్తవత్సలరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కె రాంబాబు, పల్నాడు జిల్లా కన్వీనర్ మురళి, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, అర్బన్ అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి ఫణీంద్ర తదితరులు ఐవి సుబ్బారావుని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి యూనియన్ నాయకులను కూడా జిల్లా కార్యవర్గ సభ్యులు సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులందరికీ తక్షణం అక్రిడేషన్లు ఇవ్వాలని, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు కూటమి ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని కూడా వెంటనే చేపట్టాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ అంశాల మీద స్పందించకపోతే ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో భవిష్యత్తు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలులో 23వ తేదీన సోషల్ మీడియా విశ్వసనీయత అనే అంశంపైన ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెమినార్కు రాష్ట్రంలోని ప్రముఖ దినపత్రికల ఛానల్స్ల ఎడిటర్లు, అలాగే జర్నలిజంలో నైపుణ్యత గల ప్రావీణ్యత గల సీనియర్లను కూడా పిలిచి మాట్లాడించడం జరుగుతుంది. 24వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ ప్రారంభానికి ఆహ్వానించాం. 25వ తేదీ సాయంత్రం క్లోజింగ్ ఫంక్షన్కి ప్రతిపక్ష పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. జర్నలిస్టులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా లలిత హాస్పిటల్ తరఫున పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి విజయ తెలిపారు. ఈ మేరకు స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఎన్నికైన సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కె రాంబాబు తదితరులు డాక్టర్ విజయను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ జర్నలిస్టులు సోషల్ రిఫార్మ్స్ అని చెప్పారు. జర్నలిజం వృత్తి ఎంతో రిస్క్తో కూడినదని చెప్పారు. జర్నలిస్టులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ సూచించారు. మీరు వన్ ఆఫ్ ద రిస్కీ జాబ్స్లో మీరు
డాక్టర్స్ తెలుసు, డాక్టర్స్ ఉంటుంది, వేరే వాళ్ళకి తెలుసు, వేరే వాళ్ళకి ఉంటుంది. కానీ జర్నలిస్ట్ యొక్క లైఫ్ ఇట్ ఈస్ ద హీరోస్ బిహైండ్ ద సీన్స్ అన్నట్టుగా మీరందరూ రోజంతా ఒక టైం లేకుండా కష్టపడి రెస్క్యూ ప్లేస్కి వెళ్ళి ఒక జర్నలిజం అంటేనే అటువంటిది. మీ లైఫ్ రిస్క్లో పెట్టుకుని లేదా మీరు పగలు రాత్రి పని మేమే అనుకుంటాం, కానీ మాలాగానే మీరు కూడా పనిచేస్తారని తెలుసు మాకు. ఒక హాలిడేస్ ఉండవు, ఒక ఇది ఉండవు, ఒక ఫ్యామిలీ ఉండదు. మనం మాట్లాడుతుంటాం, ఒక ఫోన్ వస్తే మనం పరిగెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఎంతో శ్రమతో రిస్క్తో కూడుకున్న పని అండ్ ఆల్సో స్ట్రెస్, పైగా స్ట్రెస్. మనం ఏదన్నా సంథింగ్ మిస్ అయ్యామంటే మనకు తెలుసు కదా, మన టీచర్స్ ఎట్లాగా తిడతారో, మన ఎడిటర్స్ ఇది ఎట్లా మిస్ అయ్యారు, అది ఎట్లా మిస్ అయ్యారు, వాళ్ళు చేశారు మీరు చేయలేదు, ఇవన్నీ కూడా మాకు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ప్రవళిక మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇంటి వద్దకే వైద్యం అంటూ వైద్య సేవలు అందిస్తున్న తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 20 సార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లింగరాజు, వైస్ ప్రెసిడెంట్ వనజ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. 5% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి. పెండింగ్ బకాయిలు మా ఏవైతే ఉన్నాయో ఇన్సెంటివ్స్ అంటారండి, పని ఆధారిత ప్రోత్సాహకాలు. అవి మేము వర్క్ చేసినా కూడా మాకు ఇన్సెంటివ్స్ అయితే ఎప్పుడు కూడా 10 మాసాల నుంచి మాకు పెండింగ్ ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పెండింగ్ బకాయిలను, మాకు అద్దె బకాయిలేమి, కరెంట్ బిల్ బకాయిలేమి, అవన్నీ కూడా వెంటనే ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని తీర్చాలని చెప్పి నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా పిఎఫ్ 2 ఇయర్స్ నుంచి మాకు పిఎఫ్ కట్ చేస్తున్నారండి. ఎందుకు కట్ చేశారంటే మాకు అసలు దాని గురించి సమాధానం లేదు. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఈపీఎఫ్ అనేది కట్ అవుతూ ఉంటుందండి. మేము గవర్నమెంట్లో కూడా వర్క్ చేస్తాం, కనీసం మాకు ఈపీఎఫ్ కూడా లేకుండా అయిపోయింది. దయచేసి ఆ ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని చెప్పి మేము అడుగుతున్నాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని, మా బాధల్ని మీరు అర్థం చేసుకొని మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ని ఇమీడియట్గా తీరుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మా డిమాండ్స్ తీరేంత వరకు మేము ఇట్లానే శాంతియుతమైనటువంటి నిరసన మేము తెలియజేస్తామని చెప్పేసి గవర్నమెంట్కి మేము మీడియాపూర్వకంగా తెలియజేస్తున్నామండి. GDSSWS సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ స్టెప్ మానవతా సంయుక్త ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు బ్రాడీపేటలో జరుగుతున్నాయి. బ్రాడీపేటలోని జ్యోతి నిలయంలో జరిగిన స్పోకెన్ ఇంగ్లీష్ వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ మే నెల 30వ తేదీ వరకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం 400 మంది విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారని వెల్లడించారు. గుంటూరు ఇంకా దేనికి ఫేమస్ అనేసి అన్ని చూస్తూ ఉండేవాడి. గుంటూరు టర్మరిక్ ఫేమస్, కాటన్ ఫేమస్, గుంటూరులో ఉన్న ఏది గోల్డ్ స్టోరేజెస్ ఇంకెక్కడా లేవు, గుంటూరు క్యాష్ క్రాప్స్కి ఫేమస్, ఇందాక మీరు చెప్పిన వాటన్నింటికి ఫేమస్. కానీ నేను చూసిన ఇంకొక విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీరు మర్చిపోయారు. చాలా 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 బుద్ధిమంతులైన పిల్లలకి ఫేమస్. విద్యార్థులు, టీచర్లు పాల్గొంటూ ఉన్నారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆత్మన్యూన్యతా భావాన్ని పోగొట్టి తద్వారా ఆత్మవిశ్వాసాన్ని నింపి వాళ్ళని శక్తివంతమైనటువంటి యువకులుగా, సమాజానికి పనికొచ్చేటువంటి యువకులుగా తయారు చేయటమే లక్ష్యంగా ఈ 1 నెల శిక్షణా శిబిరం నడుపుతా ఉన్నాం. ఈ శిక్షణా శిబిరంలో వ్యక్తిత్వ వికాసం క్లాస్ తీసుకోవడానికి ఈ రోజున భారతదేశంలోనే ఐఏఎస్ పరీక్షల్లో అత్యంత మార్కులు సాధించినటువంటి అద్దంకి శ్రీధర్ బాబు గారు క్లాస్ తీసుకుంటా ఉన్నారు. అట్లా వ్యక్తిత్వ వికాసంలో నైపుణ్యులు, సైకాలజిస్టులు, మేధావులతో కూడా ఈ నెలలో కొన్ని క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. గుంటూరులో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మంది పిల్లల్ని, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి స్టూడెంట్స్ అందరినీ మంచి మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళని మంచి మార్గంలో వెళ్ళేలాగా చేశారు. ఈ అద్దంకి శ్రీధర్ బాబు గారు లాంటి అధికారులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు ఈ వీడ్కోలు కార్యక్రమానికి, సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. టీడీపీ సీనియర్ నాయకురాలు లంకా మాధవి మాట్లాడుతూ నేడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ కి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పెమ్మసాని పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వాతిరెడ్డి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ ఫౌండేషన్ అయిపోతున్నారు గౌరవ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వస్తున్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అలానే మన మంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరు అభివృద్ధి చేయాలన్నదే చంద్రశేఖర్ గారి లక్ష్యంగా తీసుకుని రాత్రి మౌళ్ళు కష్టపడి మనకి ఈ బ్రిడ్జిని వాళ్ళు సాధించడం జరిగింది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే నగర మేయర్ గారికి కూడా. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.